విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా అదుపులోకి వస్తుంది. కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. రాజేశ్వరిపేటలో వైద్య శిబిరంతో పాటు విజయవాడ జీజీహెచ్లో బాధితులు కోలుకుంటున్నారు. ప్రస్తుతం 60 మంది బాధితులు చికిత్సలు పొందుతున్నారు. బాధితులకు శిబిరాల్లోనే మందులతో పాటు ఐవీ ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సదుపాయాలు బాగున్నాయని బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసుల ఉధృతి తగ్గిందని ప్రజలు ఆందోళన చెందవద్దని ఎన్టీఆర్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుహాసిని సూచించారు. మాకు తెలియదు, వాటర్ ప్రాబ్లమ్ అంటున్నారు, మరి మాకు మాత్రం తెలియదు. పర్వాలేదు, నార్మల్ అయింది. ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు ఇక్కడ, మందులు కూడా ఇస్తున్నారు. వరదలు వచ్చినాయి కదండి, ఆ వరదల్లో నీళ్ళ వెళ్ళే ట్యాంకీలు అంతా కదిలిపోయి ఆ బాత్రూంలో నీళ్ళన్నీ కలెక్షన్ అయిపోయింది. ఈ ఇళ్లలో ఉండి వాంతులు ఏరోస్నాలు అయిపోయిన వాళ్ళు చాలా మంది కూడా కోలుకొని ఇంటికి వెళ్ళి అలా ఆహారం లేకుంటే చాలా బాధపడుతున్నారండి. ఓ 10,000 రూపాయలు చెల్లించాలండి. వాళ్ళ ఆసుపత్రిలో అయిన వాళ్ళు బిల్లులు ఎంత అయినాయో అవి చెల్లించాలండి. రెండోది మంచినీటి సరఫరాని ఇప్పుడు మీరు మెరుగుపరిచారు, కానీ ఇప్పటి వరకు జరిగిన దానికి బాధ్యత వహించాలంటే శాశ్వతంగా పైప్ లైన్లు మార్చాలి. అలాగే మంచినీటి రిజర్వాయర్లు వాటిల్ని రెగ్యులర్గా శుభ్రం చేసే పనులు కూడా చేయాలి. విజయవాడలో కూడా అనేక చోట్ల నీటి కాలుష్యం కంప్లైంట్లు ఉన్నాయి, వీటి మీద స్పందించాలి. ఇప్పుడు ఒక 3 రోజుల నుంచి కేసెస్ కూడా మనకి గణనీయంగా తగ్గడం ప్రారంభమైంది. టోటల్ ఇప్పుడు 303 ఈ రోజు వరకు మనకి ఇదైనా డిశ్చార్జ్ అయిన 13 డిశ్చార్జ్ అయిన కేసులు 253. అంటే గణనీయంగా 88% ఆఫ్ ది శాతం మనకి డిశ్చార్జెస్ ఉన్నాయి. టోటల్ మీద 60 మంది ఆన్ బెడ్ ఉన్నారు. మనకి 253 మంది డిశ్చార్జ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మనం సర్వేకి వెళ్తున్నారు, వాళ్ళు కనుక్కుంటున్నారు, అందరూ కూడా ఇదిగా ఉంటున్నారు. అనేది ఒక రోజుల్లో ఒకేసారి పంపించలే. కొన్ని శాంపుల్స్ ఉదయం, కొన్ని రోజులు శాంపుల్స్ మధ్యాహ్నం, అలా మొదటి శాంపుల్స్ అన్నీ కూడా నెగిటివ్ వచ్చేసాయి. ఒక పరీక్షకి నెగిటివ్ వచ్చాయి. రెండో పరీక్షకి, మూడో పరీక్షకి 3 బయలాజికల్, ఒకటి 5 పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు పంపించిన రిపోర్ట్స్ వాటికి వెయిటింగ్ ఉన్నారు కలెక్టర్ గారు. అన్నీ కూడా ఇక్కడ స్టార్టర్ ట్యాంక్స్ కూడా వాళ్ళు కూడా చూడటం జరిగింది. తర్వాత అవి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది చూసుకుని దాన్ని బట్టి ప్రణాళిక నిర్ణయిస్తారు.